నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీని గద్దె దించాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా పొత్తులు అవసరమని అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి, అనలిస్టులు కూడా భావిస్తున్నారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ జనసేన బీజేపీతో కలిసి ఉన్నటువంటి పొత్తులో జాయిన్ కావడానికి టీడీపీ కూడా అభ్యంతరం లేదు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జనసేన కూడా టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరం లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ బీజేపీకి మాత్రం జనసేనతో తప్పితే వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఉన్నాయి. అంటే టీడీపీని పొత్తులో చేర్చుకోవడానికి అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి వాళ్ళు పోటీ చేసినా, లేదు అంటే కేవలం బీజేపీ, జనసేన మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్తే వైసీపీని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందా? అంతేకాదు, జనసేనను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే కేడర్ను డెవలప్ చేసుకునే విషయంపై దృష్టి కేంద్రీకరిస్తాము అని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడే ఎవరు పొత్తుల గురించి మాట్లాడొద్దు అని జేపీ నడ్డా అనడంతో ఒక్కసారిగా జనసేన కేడర్ కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడటానికి అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒకవేళ బీజేపీకి అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్. అలా అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ పొత్తులో లేకుండా జనసేన, బీజేపీ మాత్రమే కలిసి వెళ్తే టీడీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది? టీడీపీకి అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ విషయాలన్నిటిపైన మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే గాయత్రి గారు టీడీపీ నుంచి, ముక్కా శ్రీనివాస్ జనసేన నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి గాయత్రి గారు, నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ముక్కా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఏంటి పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు అని జేపీ నడ్డా అన్నారు, అంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఏమన్నా కొంత అయోమయానికి గురవుతుందా కేడర్? ఏమి అయోమయానికి గురవలేదండి. మేము చాలా స్పీడ్ గా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. పొత్తుల కోసం లడ్డా గారు ఏమనలేదండి. మీకు ఆల్రెడీ సోమవీర్రాజు గారు ఎంతమంది చెప్పారు, సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. ప్రత్యేకించి లడ్డా గారు వచ్చిన పర్యటన వేరు, ఆయన వెళ్ళిన వేరు. దాన్ని ప్రత్యేకించి రాజకీయాల్లో లాగవలసిన పని లేదు. ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అండి. కానీ కొంతమంది జనసేన నాయకులే ప్లకార్డులు లేకపోతే వినతి పత్రాలు పట్టుకుని చూస్తున్నారు, త్వరగా ప్రకటించండి, ఎందుకు జాప్యం చేస్తున్నారు అని. అంతేకాదు కొంతమంది జనసేన నాయకులు అన్నారు, ఒకవేళ ప్రకటించకపోతే మా కార్యాచరణను రూపొందించుకుంటాము అని. దీన్ని ఎలా చూడాలి? ఏం పర్వాలేదండి, మేము అంతా కలిపి ఒకే దాటి మీద ఉన్నామండి. ఇప్పుడు ఎవరు టీడీపీ అవని, బీజేపీ అవని, ఎవరైనా సరే ఒక పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ప్రకటించవలసిందే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో ఏ పదవి లేకుండా, అధికారంలో లేకుండానే రైతులకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రైతు భరోసా లాంటి మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందరూ ఏకదాటి మీద ఉన్నారు. మా జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. దాన్ని కూడా అందరూ ఆమోదిస్తారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. బీజేపీ అవని, టీడీపీ అవని, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రాన్ని సీఎం గా ప్రకటించాలి. అప్పుడే కేడర్ లో స్పీడ్ పెరుగుతుంది, జనాల్లో ఉత్సవం వస్తుంది, రాష్ట్రానికి కొత్త వెలుగు వస్తుందని చెప్పి నేను చెప్తున్నానండి. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు సునీల్ దియోదర్ కానీ లేకపోతే సోము వీర్రాజు కానీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. కానీ కేంద్ర నాయకత్వం ఎందుకు జాప్యం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు జాప్యం చేస్తుందా? జాతీయం లేదండి, వాళ్ళంతా పెద్దలు కదా, అంతా ఏదో ఆలోచించుకుని ఒక జాతీయ పార్టీ కదా, వాళ్ళంతా ప్లాన్లు ఉంటాయి, దానికి ఒక రకమైన రైట్స్ కొన్ని వెనక ముందు ఉంటాయి. మనకు మెయిన్ ఏంటంటే మన రాష్ట్ర నాయకులు ఎవరు, మన రాష్ట్ర అధ్యక్షుడు అయితే సోమవీర్రాజే. మాకు సోమవీర్రాజు గారు, మిగతాది కూడా వాళ్ళంతా ఆలోచించుకొని చెప్తారు. దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. దానికి అంత కంగారు ఏం లేదు. ప్రస్తుతానికి మేము ప్రజల్లో బలంగా ఉన్నాం, ప్రజల సమస్యల మీద దృష్టి పెడుతున్నాం, ప్రజల్లోకి మా అజెండాను లాక్కెళ్తున్నాం. మా ఈ 10 మంది ఉన్నాం తప్ప అర్జెంట్గా ఇప్పుడు పొత్తుల విషయంలో మాకు ఏం లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగే జనసేన రెడీగా ఈ దీటిని ఎదుర్కోవడానికి రెడీగా ధీటుగా ఉన్నామండి మేము. రైట్. కేంద్ర నాయకత్వం పవన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించక తప్పదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, అయితే పొత్తుల్లో టీడీపీ కూడా ఉంటుందా? 3 పార్టీలు కలిసి వెళ్తాయా, 2 పార్టీలే కలిసి వెళ్తాయా? చెప్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారి సీఎం అభ్యర్థి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ టీవీ న్యూస్ ఛానల్ ముందుకు వచ్చి చెప్తే కంపల్సరీ తీసుకుంటాం, లేకపోతే లేదు. మేము బీజేపీ బీజేపీ అధికారంలో సెంట్రల్ లో గట్టిగా చాలా బలంగా ఉంది. ఆంధ్రాలో వచ్చి జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి వేరే వాళ్ళు మా వెనకైతే రావక్కర్లేదు. మా ఇద్దరం కలిపి వెళ్ళినా సరే చాలా స్పీడ్ గా, చాలా బలమైన మెజార్టీతో ప్రభుత్వం స్థాపించగలం. ఒకవేళ ఏమి లేదు, ఆ రాక్షస పాలన, ఈ ప్రమాదమైన పాలన వైఎస్ఆర్సీపీ దేశాన్ని తినేస్తుంది, రాష్ట్రాన్ని పాడు చేసేస్తుంది. వాళ్ళు దించాలనుకుని నిజంగా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని ప్రకటించమనండి, అప్పుడు పొత్తుల కోసం ఆలోచిద్దాం. ఒకవేళ మీరు బీజేపీ మాత్రమే కలిసి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు?
అద్భుతం జరుగుతుంది, అద్భుతం. పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు కదా, ఒక అద్భుతం జరగబోతుంది, అదే అద్భుతం జరుగుతుందండి. ఓకే, గాయత్రి గారు. చెప్పండి. గాయత్రి గారు, మీరు కూడా పొత్తులుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలా వేదికల పైన వ్యక్తం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన మధ్య మాత్రమే పొత్తు ఉంటే టీడీపీ ఆశిస్తున్నది జరిగే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? మేము 2019లో కూడా సింగిల్ గా వెళ్ళామండి. ఇప్పుడు సింగిల్ గా వెళ్ళమన్నా వెళ్తాం. ఆ రోజు బాబు గారు ఒకటే మాట అన్నారు, జగన్ లాంటి రాక్షసుడిని, అలాంటి మాన్స్టర్ ని ఈ రోజు గద్దె దించాలంటే మనం ఇంకా పవర్ఫుల్ అవ్వాలి, దానికోసం స్టేట్ ని ఒక కామన్ ఇంట్రెస్ట్ గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి అని అన్నారు. మేము ఇప్పుడు కూడా అదే దాని మీద ఉన్నాం, స్టాండ్ మీద ఉన్నాము. సో ఈ రోజు స్టేట్ ముందుకెళ్లాలంటే జనాలు మ్యాండేట్ ఇస్తారండి. మేము సింగిల్ గా వెళ్ళినా లేకపోతే వాళ్ళతో కలిసి వెళ్తామా, ఎవరితో కలిసి వెళ్తామో మాకు తెలియదు, కానీ 100% జగన్ గారు అయితే నెక్స్ట్ టైం సీఎం అవరండి. ఇది మాత్రమే మా నినాదం. వీ హ్యావ్ టు క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ ఆర్, మేము మొన్న కూడా ఆయన అనౌన్స్ చేశారు మహానాడులో, ఇది మా నినాదం. సో దాని ప్రకారంగా బాబు గారు హీస్ వైజ్ ఇనఫ్ టు టేక్ డిసిషన్స్. ఆయన ఆలోచించుకొని ఏది కరెక్ట్, దానికి ఏది కరెక్ట్ అనుకుంటే దానికి డిసిషన్ తీసుకుంటారు. అండ్ మేము మొన్న కూడా సింగిల్ గా పోటీ చేస్తాం, మేమే రిగ్రెట్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళమని వెళ్తాం, కలిసి వెళ్ళమని వెళ్తాం. బట్ జగన్ గారు మాత్రం సీఎం అవ్వకుండా చూసుకుంటాం, అంతే. ఓకే, జగన్ ని సీఎం అవ్వకుండా చూసుకుంటాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ పార్టీ ఎజెండా ఎలా ఉంది అంటే వైసీపీని అధికారంలోకి దించడం ఒకటి, రాష్ట్రం కనుపిడుతోందండి. మళ్ళీ ఇంకో రాక్షసుని తీసుకొచ్చి, ఫెయిల్ అయిన డాక్టర్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తారా ఏంటండి? ఎక్స్పీరియన్స్ డాక్టర్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తారా? రాష్ట్రం ఈ రోజు ఏమైనా మనం పెళ్లి చేస్తున్నామా? మన రాష్ట్రానికి ఇప్పుడు కనుపిడితో వెంటిలేటర్ మీద ఉంది. ఈ రోజు కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది, బాధ్యత. సో దట్ ఈస్ కాల్డ్ కామన్ ఇంట్రెస్ట్. అది వాళ్ళకున్నా, మాకున్నా, బీజేపీకున్నా, ఎవరికున్నా నిజంగానే కామన్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఏ స్టెప్ కావాలో ఆ స్టెప్ చేస్తారు. మార్చాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్ని కలవాల్సిన అవసరమే ఉంది. డాక్టర్ సింగిల్ గానే వస్తారు, రైట్? దానికి ఒక టీమ్ లా ఫామ్ అయ్యి చేస్తే చేస్తారు, లేదంటే సిబిఎన్ గారు సింగిల్ గా హ్యాండిల్ చేయగలంటే చేసుకుంటారు. అది ఆయన చేతిలో ఉందండి. హీఈస్ వైస్ ఇనఫ్. ఓకే, మేము 100% ఈ పేషెంట్ అయితే కాపాడదలుచుకున్నాము, కాపాడతాం, అంతే. అన్ని చిత్తశుద్ధులతో, అంత కామన్ ఇంట్రెస్ట్ తో ముందుకెళ్తున్నాము. ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చి బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు? నేనైతే నెక్స్ట్ సీఎం సిబిఎన్ అనుకుంటున్నానండి. మీరు ఉమ్మడిగా చేస్తారా, ఒంటరిగా చేస్తారా, ఇలా మీరు మార్చి 10 క్వశ్చన్లు అడిగినా నేను ఒకటే మాట చెప్తాను మీకు. సాక్షిగా చెప్తున్నాను, నెక్స్ట్ సీఎం ఈజ్ ఈక్వల్ టు సిబిఎన్, అంతే. దిస్ మచ్ ఐ కెన్ సే యూ. జనాలు మ్యాండేట్ ఇస్తారు, బీట్ ఎనీవన్. అప్పుడు మీరే చూస్తారు కదా. నేను ఇప్పుడు టీవీ సాక్షిగా ఫస్ట్ టైం నేను అనౌన్స్ చేస్తున్నాను, వీఆర్ గోయింగ్ టు బికమ్, హీఈస్ గోయింగ్ టు బికమ్ ద సీఎం, అంతే. సో ఎంత పవర్ఫుల్ గా, ఎన్ని ఓట్స్ తో, ఎన్ని సీట్స్ తో అవుతాం అనేది ఇట్ డిపెండ్స్. అది దట్ డిపెండ్స్ ఆన్ వెదర్ వి ఆర్ ఇన్ అలయన్స్ ఆర్ నాట్. యా, గాయత్రి గారు, ఆల్రెడీ బీజేపీ జనసేన మైత్రిలో ఉన్నాయి, కూటమిగా ఉన్నాయి. అయితే ఇంకా ఉమ్మడి అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర నాయకత్వం ప్రకటించలేదు. జనసేన నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి టీడీపీ ముందుకు వస్తే కూటమిలో టీడీపీ కూడా ఉంటుంది అని. అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కదండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేశారా పీకే గారు సీఎం క్యాండిడేట్ అని? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళిద్దరు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కదా, బీజేపీ అనౌన్స్ చేసిందని అడుగుతున్నాను. రాష్ట్ర నాయకత్వం అనౌన్స్ చేసిందనే ధీమాలో ఉన్నారు వైసీపీ జనసేన నాయకులు. అనౌన్స్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా అనౌన్స్ చేస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. కాదండి, ఇంతకు ముందు కూడా మీరు గమనించుంటారు, టీడీపీ బీజేపీ ఆల్సో ట్రావెల్డ్ వన్స్ అపాన్ టైం. మీకు కూడా తెలుసు కదా. ఆ రోజు మేము ఎవరిని మమ్మల్ని అనౌన్స్ చేయండి అని అడగలేదు. ఇట్ వాజ్ నోన్ ఫ్యాక్ట్, సిబిఎన్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది సీఎం అనేది. మరి ఈ రోజు వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి దే హ్యావ్ టు డిసైడ్. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా, థర్డ్ పర్సన్ హ్యాస్ టు కమెంట్ అబౌట్ ఇట్. మీ అర్థమవుతుందా? పొత్తులో ఉన్న వాళ్ళు మీరు అడగాలి, కానీ మేము బయట ఉన్నాం కదండి. మమ్మల్ని అడిగితే మమ్మల్ని అడగచ్చు, వైసీపీ కూడా అడగచ్చు. మీరు కూడా పొత్తులకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు జగన్ లాంటి మాన్స్టర్ ని ఎదుర్కోవాలి, ఆయన అంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ 151 సీట్స్ తెచ్చుకున్నారంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బై హుక్ ఆర్ క్రుక్ తెచ్చుకున్నారు. ఆయన ఏదైనా కానీ, ఏ నాటకాలైనా ఆడనివ్వండి, తెచ్చుకున్నారు ఐపాక్ టీం సహాయంతో. సో ఆయన ఎదుర్కోవాలనుకున్నప్పుడు అవసరం అయితే వీ విల్ గ్యాదర్ యాజ్ సింగిల్ సోర్స్ అని అన్నాం. అవసరం అయితే, ఇట్ డిపెండ్స్. ఎప్పుడైనా సరే అవసరం అయితే అన్న మాట కూడా అన్నాము. సో మేము సొంతంగా బలపడి మేము ముందుకెళ్ళి ఢీ కొంటామా, మా బలం తగ్గితే ఇంకొకరి బలం తీసుకుంటాం అనేది
అది సెకండరీ థాట్. దేర్ ఇంకా టైం అంటే మీరు బలాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు మద్దతు కోరేటటువంటి పార్టీయో మీరు జాయిన్ అయ్యే ప్రస్తుతానికి అవసరం లేదండి. ప్రస్తుతానికి అట్లా అంటే అవసరం లేదు. సింగిల్ గా వెళ్ళినా కూడా టీడీపీ కలిసి పనిచేస్తే మంచిది, లేదు మమ్మల్ని ఒక్కళ్ళే పనిచేసుకోమన్నా అది కూడా మంచిదే, రెండు మంచిదే, అది ఆల్ చాయిస్. ఇంకంతే మేము ఫస్ట్ నుంచి కూడా వీఆర్ గోయింగ్ లైక్ మేము మా దారిలో మేము వెళ్తాం. మీరు కలవాలనుకుంటే కలుస్తారు, లేదంటే లేదు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కేఎస్ ప్రసాద్ గారు, మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూస్తుంటే పొత్తుల గురించి ప్రధానంగా వినిపిస్తున్న మాటలు, పొత్తుల గురించి టీడీపీ ఆసక్తిగానే ఉంది, జనసేన ఆసక్తిగానే ఉంది, జనసేన కూడా మాట్లాడారు, కానీ బీజేపీ నుంచి మాత్రం పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు అని అంటారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ 2 విషయాలు ప్రైమరీగా తీసుకొని తర్వాత డిబేట్లోకి వెళ్తే చాలా ఈజీ అవుతుంది అందరికీ. ఫస్ట్ ఆత్మకూరు ఎలక్షను, 2 జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన, అండ్ సబ్సిక్వెంట్గా ఢిల్లీ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ పార్టీ మీటింగ్ స్టార్ట్, తర్వాత జరిగిన పరిణామాలు, ఇవే ఈ మూడింటి మీద విశ్లేషిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ప్రాంతీయ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీలు కుటుంబ నేపథ్యంలో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా కుటుంబ సభ్యుల్ని అక్కడ నిలబెట్టినప్పుడు ఆ బై ఎలక్షన్స్లో ఎవరు నిలబడరు. ఉదాహరణకు తెలుగుదేశం కానీ ఇప్పుడున్న జనసేన. ఈ బీజేపీ పార్టీ బద్వేల్ ఎలక్షన్స్లో క్లియర్గా 22,000 ఓట్లు మెజారిటీ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు నోటా నుంచి పరిరక్షించినప్పుడు 200% కమిట్మెంట్తో క్షేత్రస్థాయిలో కొంత తెలుగుదేశం శ్రేణులు జనసేన కలిపి పనిచేసినందుకు వాళ్ళకి ఆ ఓట్లు వచ్చాయి. తర్వాత ఏంటంటే ఆ బద్వేల్ ఎలక్షన్ తర్వాత కనీసం కన్సిడరేషన్ కూడా జనసేన పార్టీకి బీజేపీ అధిష్టానం కానీ లోకల్ కేడర్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు. సో దాని నుంచి ఏమైందంటే వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థిని ప్రకటించదు. రెండోది అంటే ఆత్మకూరులో వాళ్ళు నేషనల్ పాలసీ, నేషనల్ పాలిటిక్స్ ఎన్ని కథలు చెప్పి మొత్తానికి ఒక క్యాండిడేట్ని నిలబెడతారు. క్యాండిడేట్ నిలబడితే వీళ్ళకి చచ్చినట్టు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులు కానీ వీళ్ళకి సంఘీభావాలుగా ఉన్న తెలుగుదేశం కానీ చచ్చినట్టు వాళ్ళకి పనిచేయవలసి వస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ అన్నది డిసైడ్ అయిన తర్వాత నువ్వా నేనన్న ఢీ కొట్టుకోవడంలో గ్యారంటీగా వాళ్ళ ఫ్లేరప్ అవుతాయి కొన్ని సిచ్యువేషన్స్. దానికి అనుగుణంగా పనిచేస్తుంటారు. తర్వాత ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ట్రయాంగిల్ నడుస్తుంది. జనసేన పార్టీ బీజేపీతో పొత్తుంది కదా. నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ని ఒకసారి అటర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు కన్న కొడుకు కింద చూసుకుంటున్నారు. తర్వాత జరిగిన పరిణామం ఏంటి? ఈయన దత్తపుత్రుడి కింద తెలుగుదేశానికి అంటగట్టే కార్యక్రమం మొదలెట్టారు. ఈ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే వెన్ బీజేపీ ఈజ్ కోలేటెడ్ విత్ జేఎస్పీ అంటే జనసేన పార్టీతోనూ అండ్ వైఎస్ఆర్సీపీకి ప్రత్యక్షంగాను పరోక్షంగా సహకారాలు అందిస్తున్నట్టే ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఈ తాత్పర్యంలో ఏమవుతుందంటే సడన్గా జనసేన పార్టీ మాకెందుకు ఈ బాధ అని చెప్పి ఇటు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటి? వన్ సైడ్లో అవైతే కుదరదు బాబు, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఆ కబంధ హస్తాల్లో నువ్వు. కబంధ హస్తాల కన్నా మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ దే ఆర్ ఇన్ సెర్చ్ ఫర్ దేర్ ఓన్ సింబల్. ఇప్పుడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో బేసిక్ ఓటింగ్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఆ గుర్తు కనుమరుగు చేసింది. ఇప్పుడు ప్రజెంట్ దే ఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు బీజేపీ పార్టీ. అండ్ ఒక పార్టీ పరంగా అయినా రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా సింబల్ ఉన్నా వీళ్ళు ఎంత క్షేత్రస్థాయిలో వీళ్ళకున్నా సరే ఇండిపెండెంట్గా వెళ్తారా లేకపోతే బీజేపీతో మర్జ్ అయిన దానికి ముందుకు వెళ్తారా అన్న కోణంలోనే చూడాలి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏ పార్టీ అయినా వాళ్ళ విధి విధానాలు వాళ్ళ క్షేత్రంలో కూర్చోబెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరితోనూ మాట్లాడుతున్న మాటల్లో నా పార్టీ నా విధి విధానాల్లో నేను జనంలోకి ఇలాగ వెళ్ళబోతున్నాను. 175 నియోజకవర్గాల్లో నాకు ఎంతే నా కెపాసిటీ ఉంది, లేదంటే 175లో నేను ఇంతే నాకు 175 ఈ గత ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే ఎంత పుంజుకోగలిగాను, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. బట్ ఆపోజిట్గా ఈ జనసేన పార్టీకి ఢిల్లీ నుంచి రూట్ మ్యాప్ వస్తారు కానీ పని చేయమంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక పార్టీలో క్లస్టర్స్లో చిక్కుకున్నప్పుడు లేదంటే మర్జ్ అయినప్పుడు మాత్రమే వేరే వాళ్ళు ఢిల్లీ అధిష్టానం రూట్ మ్యాప్ ఇస్తేనే మేము పని చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే ఒక పార్టీ కింద ఎస్టాబ్లిష్ చేసే విధానం, రెండోది బీజేపీ పార్టీ పొత్తు అని కలిసిపోయిన విధానం. ఈ 2 అన్సర్టనిటీస్తోనూ ఇక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి సమస్యని చర్చనివ్వకుండా ప్రతి నిమిషం పొత్తులు, ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత జరగబోయే పొత్తుల గురించి ఇప్పుడు ఎవడైనా మాట్లాడతాడా? కానీ ఇలా విధి విధానం మనం సింగిల్గా వెళ్దాం అన్నది లాస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటూ మనం బీజేపీ కలిసి వెళ్దామా, లేదా మనం బీజేపీ కలిసి ఉన్న పాపానికి బలవంతాన తెలుగుదేశం తీసుకుని వచ్చి ఇప్పుడు ముగ్గురం కలిసి వెళ్దామా, లేదంటే మనం సింగిల్గా వెళ్దామన్న ఎజెండా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి 175 స్థానాల్లో ప్రతి క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాడు. మాటగా చెప్తున్నాను, రేపు పొద్దున పొత్తులా ఎన్నాళ్ళు పనిచేసిన వాడిని ఆయన పక్క తీసి ఇక్కడ కొత్త క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ లేదా బీజేపీ క్యాండిడేట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు బట్టి ఆ పార్టీకి పనిచేసిన ఫలితం ఎక్కడ వస్తుంది?
రాజకీయ ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలియదా? మీకున్న జర్నలిజం అనుభవంలో వాడు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజానాయకుడి కింద ఎస్టాబ్లిష్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా గ్రౌండ్లో పనిచేద్దాం అని ఉంటాయి. ఇప్పుడు ఆయన సోదరుడు ఉన్నాడు విశాఖపట్నంలో, ఎక్కడో ఆయన కష్టపడి పనిచేస్తుంటారు నియోజకవర్గం మీద ఫోకస్డ్గా పనిచేస్తూ. రేపు పొద్దున పొత్తులు 2 సంవత్సరాలకు ముందు నుంచే పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు? అది రాజకీయ పార్టీ అయితే అలాంటి పొత్తుల గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకోండి, నేను పార్టీ పెట్టాను ఎవరితో పొత్తులోకి వెళ్దామన్న 2014 కాన్సెప్ట్ నుంచి ఈ రోజు దాకా స్వతంత్రంగా ఎదిగి 2019లో ఎలక్షన్స్కి వెళ్ళిన దాంట్లో అవుట్కమ్ క్లియర్గా తెలిసింది కదా. కన్సాలిడేటెడ్గా 6 to 7% మధ్యలోనే ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు కదా. ఇప్పటి నుంచి పొత్తుల గురించి మాట్లాడుకుంటే కలిగే ఇబ్బంది ఏంటి? ఒకవేళ పొత్తుల గురించి తహతహలాడితే తప్పేంటి? దేనికి తాతకాలాడతారండి? ఇప్పుడు ఒక పార్టీ అన్న విధి విధానం ఎలా ఉంటుందంటే, నా పార్టీ నేను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, నేను ఇక్కడ 10 పరుగులు చేయవలసిన దగ్గర నేను 4-5 పరుగులు చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో చూడండి, మ్యాచ్లు ఫిక్స్లు చేస్తూ ఒక ప్లేయర్లు తెచ్చుకుని ఆడిస్తున్నారు వేరే వాడిని. బాబు మా టీము 10 పరుగులు చేయవలసిన దగ్గర 4-5 ఉన్నాయి అని చెప్పి మాకు న్యూజిలాండ్ ప్లేయర్ కావాలి, లేదంటే ఒక వెస్టిండీస్ ప్లేయర్ కావాలి తెచ్చుకుంటారు. జనసేన రాబోయే రోజుల్లో బాగా బలపడాలి, జనసేనాని ముఖ్యమంత్రి అనేటటువంటి దిశగా జనసేన ముందుకు వెళుతున్నటువంటి పార్టీ, క్యాడర్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని ముందుకు వెళ్తున్న పార్టీ. జనసేన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కేడర్ని ఇంకా బలోపేతం చేసుకుంటాము అనేటటువంటి ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. మీకు ఇంత ప్రశ్న అక్కడ సెన్సిబుల్ లాజిక్ చెప్తాను మీకు. నా పార్టీకి నేను పార్టీ పెట్టుకున్నాను అనుకోండి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నా పార్టీ విధిస్తుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నీ పార్టీ చెప్పాలి, ఆ పార్టీ చెప్పాలి, అల్ల పార్టీ చెప్పాలంటే ఎవడు చెప్తాడు? పొత్తులు అలా చెప్పకపోతే మళ్ళీ పొత్తు అంటారు. పొత్తు అంటే 2 విషయాలు ఉంటాయి. పొత్తు అంటే ఈక్వల్ కాంపిటెన్సీ. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇట్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969 ఎప్పటి నుంచి 63 నుంచి 59 నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్న పార్టీ. అండ్ వెసెస్ జనసేన పార్టీ 2014 నుంచి ఆవిర్భావం, క్షేత్రస్థాయిలో ఉన్న నిర్మాణం, ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన విధానం, గత ఓటు బ్యాంక్ ఎంత వచ్చింది, ఎన్ని స్థానాలు నిలబడ్డారో, అధినాయకుడి యొక్క నియోజకవర్గం ఏది. ఇవాళ తిరుపతిలో ఆ సామాజిక వర్గం ఉంది కాబట్టి అది నియోజకవర్గమా, అయితే నరసాపూర్లో మనం ఓడిపోయాం కాబట్టి ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తామని నియోజకవర్గమా, అయితే చింతలపూడి గారు మొత్తం సమీకరణాలన్నీ చేసి అక్కడ నిలబెట్టారు, సామాజిక వర్గం దగ్గరకు ఉంది, అందరినీ కేక్ తిందామని చెప్పి విశాఖ గాజువాక నియోజకవర్గం. పొత్తు రాజకీయాల గురించి తహతహలాడుతుంది ఎవరైనా అనిపిస్తుంది. జనసేన పార్టీ వాళ్ళకి ఇంకో పని పాటు లేదు, కేవలం పొత్తులు, లేదంటే వేరే పార్టీతో ఎలా కన్సోల్ అయ్యి వేరే పార్టీతో ముందుకు వెళ్దామని ఎజెండా తప్ప ఇండివిజువల్ ఎజెండా ఉన్న పార్టీల గురించి ఎవరైనా చర్చిస్తారు. నిజమే, బలవంతుడు నాకేమని విర్రవీగుతున్న వైఎస్ఆర్సీపీ, దాన్ని అధిగమించాలంటే అందరూ కలిసి వెళ్ళాలి, రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుందని చెప్పి ఈయన క్షేత్రస్థాయిలో ఈయన పని చేసుకునే పార్టీని చూసాం. కానీ భూత ఎలాగ నిర్మించిన ఆగపోతులు ఈ పరదానికి 2019కి ముందు పొత్తులు వదులుకొని బయటికి వెళ్ళిన కాన్సెప్ట్ దేని మీద ఈయన చెప్పారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా 70,000 కోట్ల పైచిలక ఆంధ్ర రాష్ట్రానికి నిర్వీర్యం జరిగిందని, 2 పాసిపోయిన లడ్లు అని చెప్పింది కూడా జనసేన అధినాయకుడే. ఆ మూమెంట్ లో ప్రశ్నించే గలాన్ని బీజేపీ పార్టీ వెనక్కి తీసుకెళ్లిన తర్వాత ఏ నేపథ్యంతో బయటికి వెళ్ళారో చెప్పకుండా మళ్ళీ పొత్తులు అడిగితే ఎవరికి న్యాయం చేశారో సరే చెప్పమనండి. పాయింట్ మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంత బలంగా ఉందని మీరు అనుకుంటున్నారు? 150 స్థానాలతో కలకల్లాడుతూ కనబడుతుంది. తెలుగుదేశం 23 స్థానాలతో ఉంది. జనసేన పార్టీ ఏముందో వాళ్ళకే తెలుసు. సో ఇలాంటప్పుడు ఎవరి గురించి అరువులు చేర్చాలన్నది సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా సార్, ఒక విషయం అండి. ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది, 35 మార్కులు పాస్ మార్క్ అనుకుందాం, 40 మార్కులు ఇప్పుడు కొత్త ట్రెండ్లో పాస్ మార్క్ అనుకుందాం. 40 మార్కులు ఉన్న తెలుగుదేశం పార్టీ, ఒరే బాబు బాగా చదువుకుంటే సెకండ్ క్లాస్ వస్తుంది, లేదంటే ఫస్ట్ క్లాస్ దగ్గరికి వస్తాయని చెప్తే వాడు 20% పెంచుకోవడానికి వాడు ఒంటు పట్టుకుని చదువుకుంటాడా, లేదంటే 7% జనసేన పార్టీ తెచ్చుకుని స్లిప్పులు పెట్టి రాసి ఎగ్జామ్ 47% తెచ్చుకుని 50% తెచ్చుకోవడానికి ఎవడన్నా ఆలోచిస్తారో సరే చెప్పమనండి. శ్రీనివాస్ గారు మీరే సమాధానం చెప్పాలి. సమాధానం కాదండి, ఆయన అంటున్నారు పొత్తుల కోసం తహతహలాడిపోతున్నాం, మా 150 సీట్లు ఉన్నాయి, మేము చాలా బలంగా ఉన్నామని చెప్తున్నారు. బలంగా ఉన్నాడు అలా 20 వద్దని చెప్పండి. ఎందుకంటే రావణాసురుడు కూడా రావణాసురుడు కూడా ఒక 10 తలలతో చాలా బలంగా ఉన్నాడు. అలాంటిది ఒక్కసారి నేల కొరిగిపోయాడు. 20 వేయడం చాలా తప్పు. ఇంకోటి పొత్తుల కోసం మేమేం తహతం రాలేదండి. ఇప్పుడు మునిగిపోతున్న నావేమిటి, మన రావణాసురుని జయించడానికి కూడా రాముడు వాలి సుగ్రీవుల మద్దతు కోచిస్తున్నాడు. మిత్రమా, మీరు ఎలా ఆల్రెడీ వాలి సుగ్రీవులు అనుకుంటున్నారా? చెప్పండి. అది అలాగే వినండి, చెప్పి పూర్తి వినండి. మాకు 150 సీట్లతో చాలా బలంగా ఉన్నామంటేనే 150 బలం. ఒకసారి జనాలకు వెళ్ళండి చూద్దాం. సింగల్ వెళ్ళకుండా ఎందుకు బస్సుల్లో తిరుగుతున్నారు? ఒకసారి వెళ్తే 150 బలం ఏంటో చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు సర్వం అన్ని వదులుకొని ఆయన సంపాదన ప్రజలు పట్టి పెడుతున్నారు. ఏమైనా ఎక్కడ ఏ రాష్ట్రంలో జరుగుతుందండి? మా కోసం వినండి, మా చరిష్మా తహతహలాడుతుంది.
మాతో పూసుకోవడానికి, మా పసుపు మా రంగు పూసుకోవడానికి, మా అందాన్ని పూసుకోవడానికి మీరు తహతహలాడుతున్నారు మిగతా వాళ్ళంతా. ఇప్పుడు టీడీపీ పార్టీ మేమన్నా 1 సైడ్ లో 2 సైడ్ లో అని చెప్పి రెచ్చగొడుతుంది మీరు, గెలుకుతుంది మీరు, పొత్తుల కోసం మాట్లాడుతుంది మీరు. మేము ఏనాడు చేయలేదు, జనాల్లో దూసుకుపోతున్నాం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలదీస్తున్నాం, పోరాడుతున్నాం, ప్రజల పక్షాన మీరు పోరాడుతున్నారు రైతుల మిత్రమా. మీ పక్షాన. అధినాయకుడు ఏం చెప్తున్నాడో చెప్పండి. క్షేత్రస్థాయిలో జన సైనికులు కష్టపడుతున్నారు, పైన మీ అధినాయకుడు నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి. నేను మీకు పెట్టిన మీటింగ్లో ఆయనే చెప్తున్నాడు కదా పొత్తులు దాని ఆవశ్యకత అని. నేను మారుకున్న లాభం ఏంటి సార్? అన్నగారు మా అధినాయకుడు ఏం చెప్తున్నాడు? జనాల్లో గట్టికెళ్ళండి, ప్రజల సమస్యలు పోరాడండి, మనకి పదవులు ముఖ్యం కాదు, మనకి ప్రజలు ముఖ్యం. మరి సీపీఎస్ అభ్యర్థి అంటే పదవి కదా మిత్రమా? కాదండి, హలో, ప్రత్యేకి తహతాలు వచ్చేది సిపిఎస్ పదవి మాకు మేము అనుకుంటే రావక్కర్లేదు, ప్రజలు ఇస్తారు. త్వరలో చూడండి, రాసి ఎలా 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 అదే కావాల్సింది, ఎలా అన్నదే పెద్ద ప్రశ్న. ఎలాగా మా గౌరవం, మేము చేసే సేవలు, మా నీతి, మా నిజాయితీ, మా పట్టుదల, మా విప్లవ భావాలు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందా సార్? 2014 నుంచి లేవా సార్? అప్పుడు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పాదయాత్ర ముందు గెలిచాడండి. అంటే పాదయాత్ర చేస్తే నీతి నిజాయితీ వస్తుందా సార్? మరి అదే అప్పుడు గెలిచాడు. పాదయాత్ర చేస్తే నీతి నిజాయితీ వస్తుందా? మాకు పాదయాత్ర చేయక్కర్లేదు, మేము ప్రజల పక్కన ఉన్నాం. పాదయాత్ర ఎవరు చేస్తారు? ప్రజలు నమ్మలేను, నమ్మించారు. 2019 లేరు కదా మిత్రమా, మీతో ప్రజలు లేరు కదా. అప్పుడు లేరు, ఇప్పుడు తెలిసింది. ఎలా పాదయాత్ర చేశారా సార్? పవన్ కళ్యాణ్ గారి ఇలువేంటో, పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏంటో, రాష్ట్రానికి ఏ నాయకుడి కాదు ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఆయన కూడా అదే చెప్పారు కదండి, నా మీటింగ్ అనగానే పోలోమని వస్తారు, అప్పుడు మాత్రం ఓటేయరని ఆయన చెప్పిన మాటలే. నేనే కొత్తగా మాట్లాడట్లే కదా. మేము ఇప్పుడు తెలుసుకున్నారు సార్, ఇప్పుడు తెలుసుకున్నారు. ఓటు బ్యాంక్ ఎలా టర్న్ చేశారు చెప్పండి మాకు సార్. జనాలకి తెలుసుకున్నారు సార్. ఎలా ఏమి తెలుసుకున్నారు? విశాఖపట్నం మిత్రమా వినండి, మీకు సింపుల్. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఇవాళ నేను ఉద్యమం చేశాను. 1 వీక్లో కార్యాచరణ ఉండకపోతే నేనేం చేస్తానని మళ్ళీ మీ ఆల్రెడీ కొలేడ్ అయిపోయిన బీజేపీతో రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారా? రెండోది, భవన నిర్మాణ కార్మికుల కోసం మిలియన్ మార్చ్ అన్నారు, రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారా? ఎవరి దగ్గర నుంచి? బీజేపీ దగ్గర నుంచా? మూడోది, అమరావతి మీద పాదయాత్ర అన్నారు, ఏది? రూట్ మ్యాప్ బీజేపీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారా? ఇవన్నీ మీ ప్రశ్నలు మీ దగ్గరే ఉన్నాయి. పొత్తులో ఉన్నది మీరు, మీ పార్టీ రూట్ మ్యాప్ మీరు ఇచ్చుకోవాల్సింది పోయి బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తూ నడుస్తున్నాం అంటే ఆల్రెడీ ఆ పార్టీ రద్దు అయిపోయిందని అర్థం. ఇంకేంటి కావాలి మీకు? ఎంతసేపు మీరు ఆ స్టీల్ ప్లాంట్ ఇది మార్చి అడుగుతున్నారు కదా. మీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక్కసారి స్టీల్ ప్లాంట్ అమ్ముతామన్న మాట వినబడిందా? మీ 2 పార్టీల గురించి చెప్తానండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూ పోలవరం పూర్తి చేస్తారా? చేయలే. మన జగన్మోహన్ రెడ్డి వస్తూ పోలవరం పూర్తి చేస్తారా? చేయలే. ప్రత్యేక ఇచ్చేస్తాడు ఇవ్వాల. మీరు ఫెయిల్యూర్ అయిపోయారు. దానికి సోమవీర్రాజు గారు ఏమన్నారు? మీ పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ఏమన్నారు? మేము అధికారంలో కొత్త 10,000 పెట్టాడు బిల్డింగ్లు కడతారట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు లేరా? మనకు అక్కర్లేదా భవనాలు? సార్ చెప్పమంటారా? ఒక సంగతి చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్ లో కట్టడానికి రాక్షస పాలన నడుస్తుంది. బిల్డింగ్ కట్టడానికి ఏమైంది? కాదండి, డబ్బులు ఇవ్వడానికి ఏమైంది? నియంత పాలన నడుస్తుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీ పార్టీ ఉంది కదా, ఇవ్వడానికి వచ్చిన కష్టం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి పరిరక్షణ, పోలవరం నిర్మాణం, స్టీల్ ప్లాంట్ నియంత్రించడానికి బీజేపీ ప్రభుత్వం కొన్న అభ్యర్థులు ఏంటి? కక్ష ఏంటి? రాష్ట్రం మీద వివక్ష ఏంటి? వివక్ష చేసిన పార్టీతో మీకు పొత్తు ఏంటి? మిమ్మల్ని ప్రత్యేక ప్రతిపక్షంగా మిమ్మల్ని ఎదిరించే దమ్ము టీడీపీ కూడా తగ్గిపోతే మేము అదే ఏం చేశారు? అదే నిజమే, ప్రతిపక్షానికి తెలుగుదేశం తగ్గిపోయింది. మీరేం ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నిద్దామని పార్టీ పెట్టిన మీరు ఏం ప్రశ్నిస్తారు? ఏం కాదు వినిపించారు? పొత్తులు తప్ప ఇంకేమైనా ఎజెండా ఉందా? అన్నారు పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి? మళ్ళీ పొత్తులు పెట్టుకుంటే తప్పు అన్నది ప్రాతిపదిక కాదు మాస్టర్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాబాహుళ్యంలో ప్రజల మన్నలతో ఎన్నుకోబడిన పార్టీ తర్వాత పొత్తుకెళ్తే మాట్లాడతారు. పార్టీ విధి విధానాలు ఏమన్నా చెప్పానంటే స్టీల్ ప్లాంట్ మీద 1 వీక్ లో కార్యాచరణ ఇస్తున్నారు. ఏది రోడ్ మ్యాప్? ఏది? బీజేపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇస్తే వీళ్ళు పార్టీ నడిపించుకుంటుంటే వీళ్ళు పొత్తుల్లో ఉన్నారా? పార్టీ మెర్జ్ అయిపోయింది అన్న విషయం తేడతెల్లం చేసుకోమనండి. నేను ప్రశ్నించే గలం ప్రజల తరఫున మాట్లాడుతున్నాను, ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నాను. నాకు ఏ పార్టీ రక్షణకు రాకపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా ఇలాగ ప్రశ్నిస్తాను నేను. ఎవరి మీదకి దేనికి పోరాటం చేస్తారు? అరే బాబు మొక్కిదంటే బాబు ఇలా తిరుగుతానంటే మేమేం చేస్తామండి? మొక్కిది బాబు ఇలా తిరుగుతానంటే ఏం చేయాలా?
మీ బీజేపీ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించండి వాళ్ళు పార్టీకి ఉండాల్సిన విధి విధానాలు ఏ పార్టీకి ఉండాల్సిన విధి విధానాలు ఆయా పార్టీలకు ఉన్నాయి. విధి విధానాల గురించి ఆయా వేదికలపైన పార్టీలు ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాయి. తాజాగా ఇప్పుడు పొలిటికల్ వేదికలపైన ఎక్కువగా పార్టీలు మాట్లాడుతున్నటువంటిది పొత్తుల గురించి. సో మన పొత్తుల వరకు కనిపోయిన అవుదా, పొత్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి శ్రీనివాస్ గారు, రాక్షస పాలన నియంత పాలన అంటున్నారు. రాక్షస పాలన నియంత పాలన అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయమా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీల అభిప్రాయమా? ప్రజల అభిప్రాయం. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. కరెంట్లు కట్ చేసేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు, చెత్త మీద పనులు వేస్తున్నారు. ప్రజల్ని పోరాటాలు ఇవి. రోడ్లు అన్నారు, ఒక్కరోజు అనంతపూర్ వెళ్ళడమే మర్చిపోయారు. ఇక్కడ రోడ్లు వేసారంటే అనంతపూర్లో కూడా వేసారని ఆ ప్రోగ్రామే లేదు, కంటిన్యూషన్. నిజంగా ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీ ఎక్కడికక్కడ కార్యాచరణ ఏది? మీ కళ్ళు తెరుస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ వేస్తారంటే మీ కళ్ళు తెరుస్తున్నాయి, మీరు వేస్తున్నారు. రోడ్లు భయపడిపోయాయి. సార్ వాటికి కూడా అదే అదొకటి రోడ్లు అంటే ఓకే, ఒకే పోరాటం మీద కూర్చుంటే కాదు, ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యం తీసుకుని వచ్చి మరొక సమస్యల మీద పార్టీలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి. ఒకే సమస్య మీద కూర్చుని ఉంటే కనుక అలాగే ఉంటుంది. దాంట్లో మనకి రోహిత్ గారు మీకు చిన్న విషయం రైట్, నేను అడిగేది అది కాదు. కేఎస్ ప్రసాద్ గారు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి టీడీపీ విడిగా వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఒక అనలిస్ట్గా మీరు ఆలోచించి చెప్పగలరు. ప్రస్తుతం ఏ పార్టీ ఎంత బలంగా ఉంది, ఇదే బలాన్ని కొనసాగిస్తూ వెళితే, లేదంటే ఒక పార్టీకి కొద్దిగా బలం తగ్గొచ్చు కానీ అధికారాన్ని కోల్పోయేంత బలం తగ్గిపోయే అవకాశం ఉంటుందా? మరొక పార్టీకి అధికారాన్ని తెచ్చేసుకునేంత బలం ఈ 2 yearsలో పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుందా? దానికి ఒంటరిగా వెళ్తే బాగుంటుందా, పొత్తులతో వెళ్తే బాగుంటుందా అనేది ఒక సీనియర్ అనలిస్ట్గా మీరు దానిపైన మాట్లాడగలరు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు పొత్తుల గురించి లోపల తహతహలాడుతూనే ఉన్నాయి, కానీ బయటకు మాత్రం మాట్లాడుతూ మళ్ళీ ఇది సమయం కాదనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ జనసేన రెండే వెళ్తే టీడీపీకి ఇబ్బందా, వైసీపీకి ఇబ్బందా? సరే, వాళ్ళ ఒక విషయం, వైసీపీ కలిసి వస్తుందా, టీడీపీ కలిసి? వైసీపీ ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే బీజేపీ ఒక బి టీంని ఎమర్జ్ చేసింది దేశం అంతా. ఇప్పుడు దానికి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ, అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ పోరాటం చేసి గెలవలేరు. ఇక్కడ ఎప్పుడైతే ఒక నేపథ్యం క్రియేట్ అయి ఉంటుంది, ఇప్పుడు మీకు లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చిన ఈక్వేషన్స్ చూసుకోండి, దగ్గర 50-52% వైఎస్ఆర్సీపీకి, 7% జనసేనకి, 1% నోటాకి అండ్ బీజేపీ పోటీపడి సంపాదించుకుంది, 40% దగ్గర తెలుగుదేశం కొన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక అనిశ్చితి, ఒక యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఒక 10 to 15% ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. ఉదాహరణకు ఒరిజినల్, ప్రతి పార్టీకి ఒక ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఉంటుంది, ప్లస్ యాంటీ ఇన్కంబరెన్సీ అండ్ ఒక ట్రావెలింగ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. వీటిని ప్రైమరీగా ఫోకస్ చేసుకుంటే అది వాటిని ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నాను, అది ఓటు బ్యాంక్ ట్రావెలింగ్ అంటారు. ఇప్పుడు సాధారణంగా మనం 70 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఫస్ట్ టైం చూస్తుంది ఏంటంటే ఒక డిఫరెంట్ పార్టీస్ని ప్లాన్ చేసేస్తున్నారు. అంటే సడన్గా ఎలక్షన్స్ ముందు కేఏపాల పార్టీ అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా జైభీం పార్టీ ఏదో ఎలాగైంది, తర్వాత అనిల్ శాస్త్రి గారు గ్యారంటీగా పార్టీ పెడతారు వాళ్ళ క్రిస్టియన్ సామాజిక వర్గం కోసం. ఇదంతా వీళ్ళు ఏంటంటే ఒక సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఒక ఓటు బ్యాంక్కి ఎలాగ ఏదో విధంగా గండి పడుతూ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంతా ట్రావెల్ చేసి అక్కడికి పోయేలా చేసుకుంటూ వీళ్ళ ఓటు బ్యాంకులతో 1 or 2% ఇటు ఓటుగా గెలిచే నేపథ్యాలు క్రియేట్ చేశారు. దాంట్లో ఒక వైటల్ రోల్ ప్లే చేయబోయే జనసేన పార్టీ బీజేపీతో ఖచ్చితంగా కబంధ హస్తాల్లో చిక్కుకోవడం కదా, ఆల్రెడీ మర్జ్ అయిపోయి ఉంది. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే చూడండి, మీరు ప్రతిసారి వాళ్ళు ఏం మాట్లాడినా రూట్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారని వీణవాక్యంలో పోతున్నారు. వాస్తవానికి మిత్రత్వం నుంచి జనసేన బయటకు రావాలని మీరు జరగదు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ విధి విధానాలు ఇప్పటిదాకా లేవు. మీకు ఒక చిన్న ఆప్షన్ కాదు, 3 ఆప్షన్స్ చెప్పి మీకు ఒక విషయం, బీజేపీ జనసేన, బీజేపీ టీడీపీ జనసేన ఒంటరిగా వెళ్ళటం అనేది లాస్ట్ జరగదు. ఎలాగో దట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ 146 ఎలక్షన్స్లో గతంలో ఎన్ని 18 స్థానాల్లో డిపాజిట్లు వచ్చాయి, అందులో ఒకటి గెలిచారు వాళ్ళు. ఆ గెలిచిన అభ్యర్థి కూడా వెళ్ళిపోయింది, వేరే విషయం, కానీ అది జనసేన గెలుపు కింద చూడాలి. 18 స్థానాల్లోనూ డిపాజిట్లు వచ్చి మిగిలిన 126 స్థానాల్లో డిపాజిట్లు రాని ఈ పార్టీ ఎలా డిపాజిట్లు కాకుండా క్షేత్రస్థాయిలో ఇవాళ ముందుకెళ్లే నేపథ్యంలో పంచాయతీ ఎలక్షన్స్లోనే తెలుగుదేశం జనసేన కలిపి ఇచ్చిన విజయం తప్ప అప్పటిదాకా కార్యాచరణే రచించలేకపోయింది ఆ పార్టీ. అండ్ నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఆయనకి జనసమూహం ఇలాంటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మొబిలైజ్ చేసుకుంటూ ఆయన మీద ఉన్న ఆకర్షణతో పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో. కానీ వేరే అక్కడ పార్టీ కన్సల్టేట్ అవ్వాలంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు చూడండి, బొలిశెట్టి సత్యనారాయణ గారు సీడ్ క్యాపిటల్ రోడ్డు దీని మీద పర్యావరణ కళ్ళ ముందు జనసేన ఉంది అని ఖచ్చితంగా మొదట్లో గ్లాస్ గుర్తు ఉన్న వరకు, ఇప్పుడు గ్లాస్ గుర్తు కనుమరుగైపోయింది కాబట్టి కబంధాస్తాలు కాదు మరిచిపోయిందనే చెప్పాలి. అందుకే ఈ కంటిన్యూస్లీ ఆస్కింగ్ నాకు రూట్ మ్యాప్ కావాలి, ఢిల్లీ నుంచి నాకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం రూట్ మ్యాప్ ఇస్తున్నా కానీ కార్యాచరణ లేదు, నేను మాట్లాడలేను చేయలేను అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు.
ఆ పార్టీ విధి విధానాలు అనేవి ఎవరికైనా ఉంటాయండి. తర్వాత పొత్తులు, తర్వాత గెలుపులు, తర్వాత సీఎం అభ్యర్థి. ముందు ఏం చేయాలి? కొన్ని జనసేన ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ విషయం తేడతెల్లం ఏంటంటే రేపు ఆత్మకూరు ఎలక్షన్స్లో బీజేపీకి సపోర్ట్ ఇస్తారా లేదా క్యాడర్తో, వాళ్ళ పార్టీ ఉనికా లేదా పార్టీ ఉనికి లేదా అన్నది ఫస్ట్ తెలుస్తుంది. రెండో జరిగే పరిణామాలు ఏంటంటే బీజేపీతో తెగతెంపుల తర్వాత వీళ్ళ గుర్తు, వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, పార్టీ విధి విధానాలతో ముందుకెళ్తే ప్రజల మనల్లో ఓటు బ్యాంక్ పట్ల ఎంత ఆకర్షితమైంది, తర్వాత మిగిలిన రెస్పెక్టివ్ పార్టీస్తో పొత్తు. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, బీజేపీ వేసిన ఒక ట్రయాంగిల్ దీంట్లో ఒక వైఎస్ఆర్సీపీ ఒక పక్క, జనసేన ఒక పక్క. జనసేన డైరెక్ట్గా కాకపోయినా సరే ప్రత్యక్షంగా బీజేపీతో కలిసి ఉన్నదానికి బీజేపీకి సహాయ సహకారాలు వైఎస్ఆర్సీపీ అందిస్తుంది అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంక ఇందులో వీలు పొత్తుల గురించి పక్కన ఉన్న టీడీపీతో మాట్లాడడం అంటే ఆశీస్పదంగా. బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జనసేన కొట్టుమిట్టాడుతుంది ఖచ్చితంగా. పక్క చూపులు దాని పక్కన పెడదాం. ఒకవేళ అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జనసేన కనుక అలాగే ఉండిపోతే టీడీపీకి నష్టమా కాదా? టీడీపీకి ఏ మేరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రతి పార్టీకి 40 సంవత్సరాల లెగసీ ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఒక లెగసీతో కొన్నాళ్ళు బట్టి ఉన్న పార్టీలే ప్రైమరీ టార్గెట్ ఫర్ బీజేపీ. దాంట్లో ఏం చేస్తారంటే మనం చూడండి, భారత యుద్ధంలో అర్జునుడు డైరెక్ట్ గా భీష్ముడిని చంపినప్పుడు ఉపమానాల ద్వారా మీరు ఎక్కువ సమయాన్ని మనం తీసుకున్నట్టు నాకు నేను ఉపమానం కాదు ఇక్కడ, మీకు వాస్తవానికి దగ్గరగా ప్రజలకు అర్థం అవ్వాలి. పాయింట్ అడుగుతాను, డైరెక్ట్ పాయింట్. టీడీపీ బీజేపీ జనసేన వెళ్తే కలిసే పోటీ చేసి టీడీపీ ఒంటరిగా వెళ్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుందా, జనసేన బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది? నాకు చిలక జోస్యాలు చెప్పి అంత సామర్థ్యం జర్నలిస్ట్ కదా, ఊహించి చెప్తారు కదా. ఊహా జ్ఞానాలకి ఊహలకి అందవు. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఎలా పనిచేస్తుందో కేటగిరీలు చెప్తారు సార్. అందుకే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ జనసేన ఉండి టీడీపీ ఒంటరిగా ఉండి వైసీపీ ఇప్పుడు ఎలాగ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ఎలాగ ఒంటరిగానే వెళ్తుంది ఉంటే దీనికి అడ్వాంటేజ్ ఉంది? మీకు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తే. ఎందుకంటే టీడీపీ ఇప్పటికీ మేము బలపడ్డా ఉంటుంది, అదే జనసేన ఇప్పటికీ మేము బలంగానే ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకున్నారని అంటుంది. నేను ఒక విషయం చెప్తాను, మీకు సింపుల్గా అర్థమైపోయాను. ఇప్పుడు నిజంగా చెప్తున్న ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది కదా, దిస్ ఈజ్ ప్రైమరీ థింగ్. ఉంది కదా, దీన్ని ఉంది. ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. దీన్ని ఏం చేయాలి? అపోజిషన్ పార్టీలు లీడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ జనసేన పార్టీ సడన్గా పారాచూట్ వేసుకుని దిగి మొదలెట్టింది ఏంటి? పొత్తులు, దాని ఆవశ్యకత. అంటే ప్రజాబాహుళ్యాల్లో ప్రజల సమస్యల మీద అపోజిషన్ పార్టీలు పనిచేసుకోనివ్వకుండా ప్రతి నిమిషం ఈ చర్చల్లో పొత్తులు, దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క రెప్రికేషన్స్, ఇవే సమాధానాలు తప్ప ఏం పోరాటాలు చేస్తారు చెప్పండి? ప్రజా సమస్యల గురించి మాట్లాడలేదా టీడీపీ? మాట్లాడలేదా పొత్తుల గురించి? ఎక్కడ మాడింది గాయత్రి గారు? అరగంటలనే ఆ రోజు ఎవరో అడిగారండి కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు, ఏం సార్ మీరు కలుస్తారా అని అడిగితే, 1 సైడ్ లవ్ కాదు 2 సైడ్ ఉండాలి కదా బాబు అని చెప్పి సిబిఎన్ గారు సమాధానం చెప్పారు. అంత మాత్రం మేము పొత్తులు పెట్టుకున్నాం, మేము వచ్చేస్తాం అని 100% అవసరం లేదు. ఏమంటే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ వేరు, స్టేట్ ఇంట్రెస్ట్ వేరు. స్టేట్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు సపోర్ట్ అస్, మా కామన్ ఇంట్రెస్ట్ ని షేర్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోవాలనుకుంటే వి వెల్కమ్ దెమ్. లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది అనుకుంటే ఓకే, వీఆర్ ఫైన్ విత్ ఇట్. మనం ఎవరిని ఫోర్స్ చేసి గన్ పాయింట్ లో పెట్టి రండి మా వెనకాల రండి మాకు ఊడిగా చేయండి అని అడగం కదా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇదేమి ఎవరు ఒక కంపల్షన్ లో చేసేది కాదు కదా. మేమైతే స్టేట్ ఒంటరిగానే టీడీపీ వెళ్తే వైసీపీని ఓడించి గెలిసిద్దండి 100% గెలిసిద్ది. నాకు తెలియదు మీరు ఎనలిస్టా లేకపోతే వైసీపీ అని. ఐ వాస్ టోల్డ్ దట్ యువర్ అన్ ఎనలిస్ట్, బట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను మిమ్మల్ని వింటున్నాను. ఐఎమ్ గెటింగ్ సో మచ్ డిస్టర్బెన్స్, బట్ స్టిల్ మీరు వైసీపీ లానే మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే, యూ కెన్ బి అయితే సీఎం అభ్యర్థిగా మీరు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తూ పొత్తులోకి వస్తా ఓకే అని జనసేన ఆ పార్టీతో మీరు కలిసే అవకాశం లేదు, రైట్? ఒక నిమిషం. యూఆర్ టాకింగ్ టు అ టీడీపీ పర్సన్ అండి. యూఆర్ టాకింగ్ టు అ టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఐఎమ్ నాట్ పాలిట్ బ్యూరో మెంబర్ ఆర్ సిబిఎన్ ప్లేస్ లో నేను లేను, దగ్గర ప్లేస్ లో కూడా టు డిసైడ్ సంథింగ్. ఓకే, హీఈస్ వైస్ ఇనఫ్ టు టేక్ అ డిసిషన్. ఆయనకి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి అంతే. అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ జగన్ యాజ్ సీఎం అగైన్, దిస్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఆల్ ద రెస్ట్ ఏమండి, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా? అది వాళ్ళు చెప్పుకుంటారండి, వాళ్ళ పార్టీ గురించి. జనసేన గురించి ఐఎమ్ సారీ అండి, డోంట్ ఆస్క్ మీ, ఐ సీరియస్లీ హావ్ నో క్లూ. వాళ్ళు చెప్తారు. శ్రీనివాస్ గారు సార్, మీకు విషయం తెలుసా? ఆల్రెడీ టీడీపీని ప్రజలు చూశారు, తెలిసో పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూసారు, పక్కన పెట్టే. ఈ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వేరే ప్రత్యామ్నాయం లేదండి, పవన్ కళ్యాణ్ తప్ప. మీరు రాసి పెట్టుకోమండి, ఆ టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగతా పార్టీలు కానీ రాబోయే 2024లో
పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తథ్యం. మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ చెప్తున్నా. నాకెందుకు మిత్రమా, పొద్దున మొదలెట్టారు బ్రహ్మాండం ఆడారు బీజేపీ గురించి, సాయంత్రం వచ్చాక నాకు వచ్చిన ప్యానల్లో ఒక్కడు కూడా ఒక పల్లెత్తు మాట మాట్లాడితే ఒకటి బీజేపీ గురించి. పొద్దున కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుందని. మేము బలంగా ఉండేటప్పుడు మిగతా వాళ్ళ కోసం మాట్లాడుతున్న పని మాకు లేదు. మేము ప్రజల్లో దూసుకుపోతున్నాము, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రజల కోసం పోరాడుతున్నాం, రైతుల కోసం పోరాడుతున్నాం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీకు ఇంకో విషయం, మీ నాయకులందరికీ కూడా అవినీతి ఉందేమో తప్ప పవన్ కళ్యాణ్ అవినీతి లేదు, మచ్చ లేదు. మగుతం లేని మహారాజు సంపాదించుకున్న దాంట్లో ప్రజలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి కావాలా ఏంటంటే? జనాలు దోచుకునే వ్యక్తులు కావాలి ప్రజలకి. ఇంకా ఏం కావాలి? ఏంటంటే ఒక 5 కోట్లు తీసుకొచ్చి మొత్తం ఇచ్చారని చెప్తే ఎలా సార్? ఆయన తెచ్చింది 5 కోట్లే సార్. కౌలు రైతులకి 500 మందికి ఇద్దామని 132 మందికి ఇచ్చారు, 168 మందికి ఇచ్చారు. ఇప్పటికి ఇంకా ప్రోగ్రాం నడుస్తుంది. మొత్తం అంతా ఇచ్చినట్టు కాదు దాని అర్థం. సార్ ఇస్తారు, ఏం పడకండి. వన్ బై వన్ అందరినీ ఎతికి ఎవరి అర్హులు అయితే వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 5 కోట్లకి ఇన్ని రోజులు పెడితే ఎన్ని కోట్లు ఇంకెప్పటికి ఇస్తారన్నది ప్రశ్న. పెద్ద పనులు చేయడానికి రాష్ట్రంలో ఉన్న ముందుకే పెద్ద పని ఒకటి చేయండి సార్. స్టీల్ ప్లాంట్ ఆపండి చాలు, ఇంకేం వద్దు మనకి. సస్యశ్యామలంగా చేస్తారు. ఎలా? ప్రపంచంలో ఒక గొప్ప రాష్ట్రంగా గుర్తించిన పవన్ కళ్యాణ్. అదే ఎలాగో చెప్పాలి ఒకసారి. అది అందరితో చదువుకున్న విద్యార్థులతో, మేధావులతో, పెద్ద మీలా జర్నలిస్టులతో ఆయన ఆలోచన చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి మేధావులు అందరితో కూర్చుని 70,000 కోట్లు ఒక ఫిగర్ కన్సాలిడేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఉండేటువంటి మేనిఫెస్టోలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేటువంటి హామీలు వాళ్ళకు ఉంటాయి. ఎలా అని చెప్పి ఏ రాజకీయ పార్టీనైనా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఏం చేయబోతారని అడుగుతున్నాం కదా. ఇవాళ మొదలెట్టిన దగ్గర నుంచి నాకు పొత్తు 2014 నుంచి ఈ రోజు దాకా నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఏజెండాతో నడుస్తున్న ఆ పార్టీ గురించే మనం విశ్లేషిస్తున్నాం. కానీ వాళ్ళే కనుక ప్రజల కోసం విధి విధానాలు ఇస్తే ఎవరు అడగం కదా. అరే ఈ పార్టీకి ఇంత ప్రజామనంలో ఉన్నాయి, ఇన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకునేదే కదండి ముఖ్యమంత్రి పదవి. ఇవాళ నేను ముఖ్యమంత్రి అనుకుని ఎవరికి సింగిల్ పార్టీ ఎజెండాతో డెమోక్రటీ ఆఫ్ యూఎస్ లాగా వెళ్ళట్లేదు కదా. మనం ప్రజాస్వామ్యంలో 175 స్థానాల్లో జరగబోయే ఎలక్షన్స్లో పర్ఫెక్ట్ మ్యాండేట్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి చీఫ్ మినిస్టర్ గారిని ఎన్నుకుంటారు. ముందు ఆ పార్టీ గెలవాలి, లేకపోతే వాళ్ళ పొత్తులో ఉన్న మొత్తం పార్టీలన్నీ గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్నుకునే లీడరే చీఫ్ మినిస్టర్ అభ్యర్థి. ఇది బేసిక్ అవగాహన. ఇది కాకుండా నేను చీఫ్ మినిస్టర్ అభ్యర్థిని ముందుకెళ్తే ఇక్కడ ఏమైందో చూసాం కదా. మహాకూటమి రాజశేఖర రెడ్డి గారి మహాకూటమి కింద అన్ని పార్టీలు వెళ్తే ఏమయ్యే, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి? పొత్తుల్లో వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ బేగాల పోయిస్తే ఎన్ని సీట్లు ఇచ్చారో ఎన్ని గెలిచారో చెప్పండి ఒకసారి. నేను సీఎం అభ్యర్థిని అని వెళ్ళకూడదని మీరు అంటున్నారా? వాళ్ళ పార్టీకి అయితే ఆయన సీఎం అభ్యర్థిని వెళ్ళాలండి. పొత్తులో ఉన్నప్పుడు ఆయన అది కాదు. పొత్తులో ఉన్న వాటిల్లో ఏంటంటే ప్రాతిపదిక మీద 175 నియోజకవర్గాలు క్యాపబిలిటీ ఎంత అన్న దాని మీద టికెట్లు ఇస్తారు. అంతేగాని 170 సీట్లు అనుకుంటే మనం కర్ణాటకలో కూడా కొన్ని రాజకీయాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లో కుమారస్వామికి కూడా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులను చూసాం. అది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్కి కుమారస్వామిని అభ్యర్థి కింద గెలిపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేపు వైసీపీని అధికారంలోకి దించాలి అని ఉమ్మడి ఎజెండా మీద అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీకి ఓకే పోనీ మీరు అంటున్నట్టు చాలా తక్కువ ఓట్ బ్యాంకే ఉందని అనుకుందాం. చాలా తక్కువ ఉన్న ఓట్ బ్యాంకు ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకుందాం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించడం తప్పు అవుతుందా? ఆశించినప్పుడు అవతల పార్టీ ఒప్పుకోకపోతే వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం, మీకు సబ్మిషన్ ఇస్తాను. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో మొన్న రీసెంట్ ఒక మొత్తం 29 రాష్ట్రాలకి ఒక గుణపాఠం. బీజేపీ పార్టీ ఇండైరెక్ట్గా బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అందరూ ఏమనుకున్నారంటే జస్ట్ ఆ ఓట్లు ఏమవుతాయి అవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం. కానీ అవి కన్సాలిడేటెడ్గా బీజేపీకి ట్రావెల్ అయ్యేలా చేయగలిగింది ఆవిడ. అలాంటి నేపథ్యం ఏ పార్టీకైనా ఉన్నప్పుడు మీరు అన్న ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా జస్టిఫై. ఉదాహరణ చెప్తానండి. మీ దగ్గర ఒక ల్యాడర్ ఉంది, పైన మీకు ఒక ఫ్రూట్ కనిపిస్తుంది. మీరు ల్యాడర్ ఫ్రూట్ని అందుకుందామని ట్రై చేస్తున్నప్పుడు మీకు అందట్లేదు. నా దగ్గర ఒక చిన్న స్టూల్ మాత్రమే ఉంది. అది మీకు ఇస్తే దాన్ని ఎక్కి మీరు అది కోసుకోగలుగుతారు. మీరు అది తీసుకోకపోతే మీరు దాన్ని కోసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? అసలు పండు తినడమే మానేయాలి. ఇప్పుడు ల్యాడర్ మీద వేసిన తర్వాత ఈ ల్యాడర్ని స్టూల్ మీద వేసి పైకి ఎక్కితే పండు కోసే నేపథ్యం ఒకటికే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికి అనుకుందాం. ఈ 175 మంది దాన్ని పట్టుకుంటేనే పైకి ఎక్కగలుగుతాడు. స్టూల్ ఇచ్చిన పాపానికి ఈ 175 మిగిలిన వాళ్ళు పట్టుకోరు. అప్పుడు ఎలా ఎక్కుతారు మీరు పైకి? ఈ లాజిక్ ఆలోచించండి మీరు. నిజమే మీరు అన్నది. ఒక ల్యాడర్కి ఇప్పుడు ఇది ల్యాడర్, దీనికి ఎంత స్టూల్ వేశారు, వేస్తేనే ఇక్కడ పైన ఉన్న పండు కోయొచ్చు. కానీ ఈ ల్యాడర్ పట్టుకోవడానికి ల్యాడర్ పైన ఉన్నారు, మీకు పండు అందట్లేదు, అక్కడ ఫ్రూట్ అందట్లేదు అంటే ముందు పైకి ఎత్తాలి కదా కింద స్టూల్ వేయాలంటే. అది చాలు కదా, ఎత్తినప్పుడు కింద పడిపోతారు. ఫ్రూట్ అందుతున్నప్పుడు మీరు
ఎంత పైకి ఎక్కితే ఏం లాభం? అదే చెప్తున్నాను, ఫ్రూట్ అందడానికి మీరు స్టూల్ వేశారు, కానీ ఫ్రూట్ స్టూల్ మీకు ఇస్తేనే మీకు ఆ ఫ్రూట్ అందుతుంది, లేదంటే మీకు అందదు. అలాంటి పరిస్థితులు అందుకే దాన్ని అందరిని ద్రాక్ష అంటారు. 175 స్థానాల్లో ప్రజాక్షేత్రంలో ఆ స్టూల్ తీసుకుంటే అందుద్ది. ఆ స్టూల్ అంటే ప్రజలు ఆ స్టూల్ ఉన్నటువంటి మీకు మాత్రం ఫ్రూట్ చాలా అవసరం. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్న లీడర్ తెలుగుదేశం అనుకుందాం, ఫ్రూట్ కోసే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. కానీ స్టూల్ ఇచ్చిన నేపథ్యంలో స్టూల్ అందించేంత సామర్థ్యం ప్రజలు జనసేన పార్టీకి ఇచ్చారా అన్నదే సమాధానం. అది ఇచ్చారనుకోండి, ఆ స్టూల్ ఉపయోగపడుతుంది. 2014లో ఏం జరిగిందో చూసారుగా, ఏం చేశారు, ఏముంది? 2014 ఆయన పార్టీ కార్యాచరణ లేదు, ఒక వ్యక్తి ఆయన జనసేన నాయకులు అనుకుంటున్నారు. 2014లో ఆయన ఒకే ఒక్క వ్యక్తి. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన ఏమన్నా కారణమా కాదా చెప్పండి? ఒక రోల్ ప్లే చేసాడు అతను. ఏంటంటే ఒక జనసేన ఆ రోల్ ప్లే చేయకపోయి ఉంటే ఆ రోజు ఏం జరిగింది? జనసేన అనేది మీరు అప్పుడు నేను చెప్తున్నాను, ఒక సింగులర్తో స్టార్ట్ అయిన జనసేన అది. ఇప్పుడున్న క్షేత్రస్థాయిలో ఉన్న మెంబర్లు, ఇప్పుడున్న జన సైనికులు అంతమంది అప్పుడు లేరు. ఆయన పార్టీ ఫ్యాన్స్ పరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగా ఆయన రాష్ట్రం పట్ల భావావేశాన్ని ఆయన ప్రదర్శించిన దానికి ప్రజల యాక్సెప్టెన్స్ అయితే ఉంది. దాని కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2014 నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బలం పెరిగిందా లేదా జనసేనకి అని అనుకుంటున్నారా? జనసేన గత 1.5 year నుంచి అయితే బలం పెరిగింది, అంత మునుపు అయితే బలం లేదు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేయలేదు. పెరిగినటువంటి బలం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని దించడానికి పక్క పార్టీతో కలవాల్సినటువంటి ఉపయోగపడదా? ఓట్ ట్రావెల్ చేసే నేపథ్యం ఆయన దగ్గర లేదు. ఎందుకంటే మీకు ఒకటి విషయం చెప్తా, ఇప్పుడు జనాల్లో ఒక మూమెంట్. టీడీపీ ముందున్న ఆప్షన్స్ ఏం చెప్పండి నాకు. టీడీపీకి ఎప్పుడు ఆప్షన్స్ ఎందుకుంటాయి? ఆప్షన్స్ వాళ్ళు ఇస్తారు కావాలంటే. ఇప్పుడు మీరు ఆయన పార్టీ ఆవిర్భావం 1983 నుంచి ఒకసారి చూసుకోగలిగితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎన్ని టికెట్లు అడిగారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ ఏం చేయాలి? ఏదైనా చేయొచ్చండి. ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమే పనిచేస్తే ప్రజల కష్టాలకి ఇతిగతులకి. ఇప్పుడు అన్న క్యాంటీన్ మళ్ళీ తెరిపించారు, వాళ్ళు చూసారు లేదో. దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్స్ అని ఉండవండి, కన్సాలిడేటెడ్గా ప్రజా సమస్యల మీద కంటిన్యూస్ ఎవరు వాడరు. ఇప్పుడు జరగవండి అవి. ఎలక్షన్స్కి ఒక నెలల ముందు జరిగే ఒక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి 175 నియోజకవర్గాల్లో పలానా నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ కొన్ని ఈక్వేషన్స్, సామాజిక వర్గ ఈక్వేషన్స్ అంటారు వాటిని, అండ్ యాంటీ ఇన్కంబరెన్సీ ఓటు, ట్రావెలింగ్ ఓటు బ్యాంక్ని ఈ క్యాండిడేట్ నిలువరించుకోలేకపోతున్నాడు, అక్కడ పొత్తులు కావాలన్నది ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ ట్రావెలింగ్ ఓటు బ్యాంక్ని ఎప్పుడైతే నివారించుకోలేని పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పొత్తులకు తెరలేసపడతాయి. కానీ ఇక్కడ భూమి పొద్దున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పార్టీ ఎలక్షన్ అయిన 2వ రోజు నుంచి పొత్తుల గురించి మాట్లాడుకునే నేపథ్యం ఒక్క జనసేనకే ఉంది. అందుకే అందరికీ విశ్లేషణకు అందట్లేదు ఆయన యొక్క చాతుర్యం. ఎందుకు అంటే ఒక వ్యక్తిగా ఒక ప్రపంచం సృష్టించే నేపథ్యంలో కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. ఆయన ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పొత్తులకు తహతహలాడుతున్నారు? పొత్తులకు అంత తహతహలాడుతున్నారు అని అడుగుతున్నారు. మేము అసలు తహతహలాడలేమండి. వాళ్ళు ఎరగబడిపోతున్నారు. టీడీపీ వచ్చి 1 side లో 2 side లో ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఏటి పార్టీ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ సీపీ లేనిపోని రుద్దుతున్నారు మా మీద. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడు లేనట్టుగా విద్యా సంస్థ చూశారు కదా, 20% పడిపోయింది. ఎందువల్ల? ఈ ప్రభుత్వం వల్ల. గతంలో టీడీపీని తిట్టారు చదువులు లేక. ఎవరి వల్ల? దీని వల్ల ఇవన్నీ పక్కన పెట్టి పొత్తులు గిత్తులు ఇది కోసం మాట్లాడతారేంటండి. ఓకే, ఫైనల్ గా 1 క్వశ్చన్. మీరు బీజేపీ కబర్న హస్తాలో చిక్కుకున్నారా ప్రసాద్ గారు అంటున్నట్టు? లేదండి, ఎవరు వచ్చినా మా వెల్కమ్, రాకపోతే గుడ్ బై, మాకేం పర్వాలేదు. జనసేన రాష్ట్రానికి కావాలి, ఇప్పుడు ప్రజలకు కావాలి, విద్యార్థులకు కావాలి, రైతులకు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఈ రాష్ట్రానికి అదొక్కటే. మేము పొత్తుల మీద ఎప్పుడూ డిస్కషన్ చేయలేదు. ఏదైనా టీవీలో మాట్లాడి డిస్కషన్ చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు కౌంటర్లు ఇస్తారు. ఎవరో ఒక పార్టీ అధినేత అంటే ఎప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్లోనే ఉన్నారు మీరు. అంటే ప్రతిరోజు వివరణ ఇచ్చుకోవడమే మీ పని అంతే. మేము సార్ సూర్యుడు భూమి తన చుట్టూతో తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజల మీద ఈ రాష్ట్రం మీద దృష్టి పెడుతూ మిగతా మాట్లాడతారా? మేము పట్టించుకోవాలి. ఫైనల్ గా గాయత్రి గారు, మీకు కూడా చెప్పండి. వైసీపీని అధికారంలో నుంచి దించి టీడీపీ అధికారంలోకి రావాలి అంటే పక్క పార్టీల పొత్తు అవసరం లేదు, రైట్? అవసరం లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మహానాడు కూడా చూసుకొని ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా స్టేట్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో లోకేష్ గారు కానీ హోల్ టీమ్ 70 లక్షల మంది టీడీపీకి ఇప్పుడు ఈ రోజు ఒకటే ఫోకస్ ఉందండి. టుమారో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్. అంతే, దానికి ఏది అవసరం అదే చేస్తాం 100%. ఓకే, ఫైనల్ గా కేఎస్ ప్రసాద్ గారు, ఎక్కువగా కాకుండా క్లుప్తంగా అన్ని పార్టీలు వారి ధీమాలో ఉండటానికి కారణం ఏంటి? అన్ని పార్టీలు, జనసేన బీజేపీ కూడా మేము ఇద్దరమైన అధికారంలోకి వస్తూ ఉంటున్నారు, టీడీపీ సింగిల్గా అధికారంలోకి వస్తానంటుంది. ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ కూడా అభివృద్ధిని సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మాకే ఓట్లు వేస్తారని అంటూ ఉన్నారు.
అందరికీ కారణం కరోనా. ఎందుకంటే ఈ రోజు దాకా గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయలేదు ఎవరు. గ్రౌండ్లో దిగి ప్రజల యొక్క సమస్యల పట్ల నిలబడితే గతంలో అపోజిషన్ పార్టీలు ఎలా నిలబడ్డాయో ఒక్కసారి ఇప్పుడు మహానాడు నేపథ్యంతో తెలుగుదేశం స్టార్ట్ చేసింది. నేను పవన్ కళ్యాణ్ గారికి రూట్ మ్యాప్, రేపు నడ్డా గారు వచ్చారు కదా, రూట్ మ్యాప్ ఇచ్చి వెళ్తారు. రేపటి నుంచి వాళ్ళ కార్యాచరణ మొదలవుతుంది. ఇప్పుడు 5 కోట్లు తీసి పంచుతున్నారు కదా, అలా ఎన్నెన్ని పంచవలసి వస్తాయో, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ప్రాంతీయ పార్టీగా ఎన్ని త్యాగాలు చేయాలో ఇలాంటివన్నీ వాళ్ళకి 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి ఇమీడియట్ ప్రైమరీ యాక్షన్స్ ఎట్లా ఉన్నాయో. ఒక పక్క జనసేన 5 కోట్లు పెట్టి కౌలు రైతుల పరిరక్షణ కోసం స్టార్ట్ చేసింది. అది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసింది. 11 లక్షలు చనిపోయిన కుటుంబాలకు 7 లక్షలు ఇస్తామని చెప్పింది నేపథ్యంలో కొత్తగా ఫస్ట్ తీసుకున్న దాంట్లో సక్సెస్ రేషియో లేదు కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటూ వీళ్ళు వెళ్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లు మూసిపోయి కరోనా తర్వాత విలవిల్లాడుతున్న ప్రజల పరిరక్షణార్థం స్వచ్ఛందంగా వాళ్ళు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. దాని వైబ్రేషన్స్ రీడ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నిట్లోనూ ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ దీని మీద వాళ్ళు ఎంత ఎగ్జిబిట్ చేయగలిగారు అన్నది తెలుస్తుంది. అవి 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి లీడ్ అవుతాయి. అప్పుడు పొత్తులు అంటారా, అనవసరం అండి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల మీద ఎవరు ప్రతిస్పందిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కట్టడానికి రెడీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వ అనిశ్చితి, ప్రభుత్వ అవిశ్వాసం ఇవన్నీ ఎక్కడికి ట్రావెల్ అవుతాయి. 151 ఉన్నాయి. 50% లాస్ అయినా 70 స్థానాలు గట్టి వాళ్ళకి. అక్కడి నుంచి వీళ్ళు మిగిలిన ఎలా కన్సల్టేట్ చేసుకుంటారు అనేది మిగిలిన రాజకీయ పార్టీలన్నింటికీ ఓపెన్ ఛాలెంజ్ అది. ఓకే, అచ్చా, దాని మీద ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఇప్పుడప్పుడే రాదండి. ఇప్పుడప్పుడు ఏమీ రాదు. ఇవన్నీ ప్రశ్నపత్రాలే. ప్రశ్నకి ఎవరు సమాధానం ఎలా రాయగలుగుతారో. ఈ రాష్ట్ర భవిష్యత్తు 2 ఏళ్ళు ఇప్పటికే ఈ అప్పులో ఊబిలో చిక్కుకున్న వాటిని ప్రశ్నపత్రాలను చూసుకుంటే ఓవర్ నైట్ చదివేసి నైట్ అవుట్ చేస్తుంటే కుదరదు కదా. అదే 35 మార్కులు రావాలన్నా ముందు నుంచి యూనిట్ టెస్ట్లు అన్ని రాసుకుంటూనే రావాలి. యూనిట్ టెస్ట్లోనూ మార్కులు తెచ్చుకోవాలి, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లో తెచ్చుకోవాలి, హాఫ్ ఇయర్లీలో తెచ్చుకోవాలి. ఇవన్నీ లేకుండా ఫైనల్ ఎగ్జామ్కి అపీర్ అవుతుంటే అదే చెప్తున్నాను. ఫైనల్ ఎగ్జామ్ రాసేసి నేను అనుకుంటే జనసేన చేస్తున్నా కూడా అవే అనుకోవచ్చు కదా. అదే ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ముందు స్లిప్ టెస్ట్లు అవి రాయాలి కదా. స్లిప్ టెస్టులు రాయడం మొదలెట్టారు. ఇప్పుడు 2014 నుంచి 8-9 సంవత్సరాల్లో కార్యక్షేత్రంలోకి వచ్చింది మొదటిసారి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి లీడ్ అవుతుందో చూడాలి. గత 2019 ఎలక్షన్స్లో పొత్తులు ఈడిపోయిన తర్వాత ఎన్ని సభలు పెట్టారు, ఎంతమందిని ప్రజా చైతన్యంలోకి తీసుకురాగలిగారు చెప్పమానండి. ఇప్పుడు కొత్తగా మొదలైందండి గెలుపు అన్నది. జన సైనికులు కష్టపడి గెలిచి ప్రభుత్వ అధినాయకుడికి పిలుపునిస్తే వచ్చాడు అతను. అప్పటిదాకా ఆయన కార్యక్షేత్రంలోకి రాలేదు. వాళ్ళకి కూడా విపరీతమైన బ్యారికేడ్స్ ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ టీము ఇలాంటివన్నీ 1, 2, 3 లేయర్స్ దాటుకొని జన సైనికులు నిజంగా పోరాటం చేస్తున్న ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు అక్కడ ఆ లేయర్లు దాటుకుని వెళ్ళలేకపోతున్నారు. ఆ లేయర్లు దాటుకుని ఆయన ఇటు రాలేకపోతున్నాడు. ఇవి ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్స్ నుంచి బయటకు వస్తారో అప్పుడు ఆ లేయర్స్ దాటుకుని బయటకు వస్తారో రాబోయే రోజులు ఏం జరుగుతుంటుంది. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం అనేది చాలా త్వరగా మాట్లాడడం కిందకి వస్తుందని అభిప్రాయం మీరు వ్యక్తం చేస్తున్నారు. నడ్డా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు అని. కానీ దానిపైన క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని జనసేన క్యాడర్ అని అనుకుంటుంది, జనసేన నాయకులు అనుకుంటున్నారు. పొత్తులు లేకపోయినా పొత్తుల గురించి ఇంకేం క్లారిటీ ఇస్తారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, పొత్తులు ఎవరెవరి మధ్య ఉంటాయి, ఒంటరిగా ఎవరెవరు వెళ్తారు, ఎవరు విజయాన్ని సాధిస్తారు, మళ్ళీ అధికారాన్ని వైసీపీ చేజిక్కించుకుంటుందా, వైసీపీ నుంచి అధికారాన్ని దించేసి మిగిలిన పార్టీలు ఏమైనా టీడీపీ కానీ లేకపోతే జనసేన కూటమి కానీ సాధిస్తుందనేది చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు, గాయత్రి గారు, శ్రీనివాస్ గారు, సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇవి సుమన్ టీవీ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.